సీజనల్గా మాయిశ్చరైజర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే సంవత్సరం అంతా కూడా ఒక బ్రాండ్ మాయిశ్చరైజరే వాడుకోవచ్చా? అవునండి, అంటే ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్ అనే వాళ్ళకి కానీ డ్రై స్కిన్ కానివ్వండి ఇయర్ మొత్తానికి ఒకటే ఉంటుందండి. బట్ సీజన్ బట్టి ఎలా సీజన్ అయితే చేంజ్ అవుతుందో మన స్కిన్ కూడా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయిలీ పోని వాళ్ళకి ఆయిలే ఉంటుంది, బట్ కొంచెం సమ్మర్లో కొంచెం తక్కువగా ఉంటుంది, రెయినీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది, వింటర్లో ఇంకొంచెం తక్కువగా డ్రైనెస్ ఫామ్ అవుతుంది. బట్ ఏ సీజన్లో అయినా కానీ ఒక స్కిన్ ఆయిలీ ఉందనుకోండి, అదే ఆయిలీ ఉంటుంది. సో ఆయిలీ వాళ్ళకి జెల్ బేస్లో, డ్రైనెస్ వాళ్ళకి కొంచెం ఆయిల్ బేస్లో, కాంబినేషన్ వాళ్ళకి కొంచెం కాంబినేషన్ దాంట్లో కూడా ఉంటాయి. సో పర్టికులర్ స్కిన్కి ఒక్కసారి మీరు మీ డర్మటాలజిస్ట్ని కానీ మీ బ్యూటీ ఎక్స్పర్ట్ని కానీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ టైప్ ఆఫ్ క్రీమ్స్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఫేషియల్స్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ యూజ్ అవుతుందో కనుక్కొని వాడినట్టయితే ఈ టీనేజ్ అమ్మాయిలకి ఇంకా బెటర్ ఉంటుందండి. అంటే ఒకసారి స్కిన్ టెస్ట్ చేసుకొని అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ వాడితే బెటర్ అనేది అనిపించిన తర్వాత వాడితే ఇంకా మంచి రిజల్ట్స్ రావచ్చు. చాలామంది అంటే బ్రాండ్స్ చూస్ చేసుకోవడం కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలంటే ఫ్రాగ్రెన్స్ బట్టి చూస్ చేసుకుంటారు, కానీ వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోరు. సో వాళ్ళే స్కిన్ టైప్ అనేది తెలుసుకోవచ్చు ఎవరైనా మనకి ఇంట్లో తెలుసుకోవచ్చండి. అంటే యూజువల్గా మనకు అంటే కొంచెం ఎక్స్పర్ట్ సలహా అయితే ఇంకా బెటర్. బట్ మనము స్కిన్ అనేది తెలుసుకోవచ్చు. బట్ దానికి తగ్గట్టుగా కరెక్ట్గా టీనేజ్ అమ్మాయిలు అంటే అప్పుడే స్టార్ట్ చేస్తుంటారు కదా, స్టార్ట్ చేసే అమ్మాయిలు ఒక్కసారి తెలుసుకొని చేసినట్టయితే ఇంకా బెటర్గా రిజల్ట్ బాగుంటుందని. ఓకే, మనం లెట్స్ టాక్ అబౌట్ హెయిర్ ఫాల్ కూడా. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం ఇప్పుడు, టీనేజర్స్లో చాలా ఎక్కువ కంప్లైంట్ వస్తుంది. సో హెయిర్ ఫాల్ అనేది అంటే బయట ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడు నిజంగానే ఎక్కువగానే ఉంది కదా హెయిర్ ఫాల్ అనేది. అవునండి, యాక్చువల్గా ఇప్పుడు నాట్ ఓన్లీ హెయిర్ అండి, స్కిన్ ఏదైనా సరే, స్కిన్ అనేది మన బాడీలో యాక్చువల్లీ అది బిగ్గెస్ట్ ఆర్గన్ మన బాడీకి స్కిన్. సో ఆ బిగ్గెస్ట్ ఆర్గన్ ఎట్లా అంటే అది స్కిన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ హెయిర్ కూడా మన ఆర్గన్ అన్నిట్లో స్కిన్ అండ్ హెయిర్ అనేది చాలా బయట సన్కి కానివ్వండి, పొల్యూషన్కి కానివ్వండి ఎక్కువగా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో ఈ పొల్యూషన్, సన్ కానివ్వండి, ఈ వర్షాకాలంలో వర్షమై కానివ్వండి, ఏదైనా ఫస్ట్ ఎక్స్పోజ్ అయిన దగ్గరే మనకు ఆ వర్షం కానివ్వండి హెయిర్లో ఎక్కువగా పడుతుంది. సో పడ్డప్పుడు ఏంటంటే మనం హెయిర్ వర్షంలో నానినప్పుడు ప్యూర్ వాటరే కదా, నో ప్రాబ్లం అని వచ్చి లైట్గా టవెల్ డ్రై అలా చేసుకుని వదులుతాం కదా. అలా కాకుండా మనం వచ్చాక అంటే హెయిర్ అనేది ఒకసారి రెయిన్లో తడిచినట్టు అనిపిస్తే వెంటనే మళ్ళీ మీకు ఏదైతే సజెస్ట్గా ఉందో ఆ షాంపూ వాడి హెయిర్ని ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత టవెల్ డ్రై చేసి కొంచెం సిరం పెట్టి, అంటే డ్రైయర్స్ ఎక్కువ వాడకుండా టవెల్ డ్రైతో మనం డ్రై చేసుకున్నట్టయితే కంప్లీట్ హెయిర్ డ్రై చేసిన తర్వాత పిన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ వెట్ హెయిర్లో పెట్టకుండా డ్రై చేసుకున్న తర్వాత పెట్టినట్టయితే కొంచెం వరకు మనం హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు. బట్ ఈ హెయిర్ ఫాల్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి రెయినీ సీజన్లో మనం అట్లాగే ఆ హ్యూమిడిటీలో వెళ్ళినట్టయితే యూజువల్గా డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. అంటే వెట్ హెయిర్ పైన రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ పెట్టినట్టు ఆ టైంలో మనకు ఆ డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డాండ్రఫ్ మెయిన్గా ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఎప్పుడైతే డాండ్రఫ్ ఫామ్ అయిందనుకోండి అప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్, ఆ డాండ్రఫ్ అనేది టీ జోన్ అంటే ఈ చీక్స్, నోస్ పైన పడ్డప్పుడు మనం కోమ్ చేసినప్పుడు ఎప్పుడైతే డాండ్రఫ్ ఫేస్ పైన పడుతుందో ఈ పింపుల్స్ అనేది కూడా ఫామ్ అవుతుంది. పింపుల్స్ అనే కాకుండా లైట్గా చిన్న ర్యాష్ లాగా వచ్చి దాంట్లో పస్ ఫామ్ అయిపోయి, సో హెయిర్ ఫాల్ ఒకటే కాకుండా స్కిన్కి ఏదైనా రిలేటెడ్ హెయిర్తో పాటు మనకు స్కిన్కి కూడా ఉంటుంది. సో ఫస్ట్ హెయిర్ కేర్ తీసుకున్న తర్వాత స్కిన్ కూడా కేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఆర్గన్స్ అనేది చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాము. బట్ ఈ రెండే ఎక్కువగా మనకు ఒకటి యాడ్గా ఉంటుంది. రైట్, అసలు హౌ మచ్ హెయిర్ ఫాల్ ఈజ్ నార్మల్ హెయిర్ ఫాల్? అందరికీ జుట్టు ఊడుతూ ఉంటుంది, కానీ ఎంత ఊడడం అనేది నార్మల్ 100 to 120 హెయిర్ ఫాల్ అనేది బేసిక్ స్టాండర్డ్ ఉంటుంది. అంటే మనకు అది తెలిసిన వాటికి తెలియకున్నా కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఒకటి మనం టెన్షన్లో పెట్టుకున్నప్పుడు ఇంకెక్కువగా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో బేసిక్ అనేది ఆ 100-120 మనకి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ జరుగుతుందో మళ్ళీ ఆ మంచి ఫుడ్ అనేది, మంచి కేరింగ్ అనేది ఉన్నట్టయితే మళ్ళీ టీనేజ్ అమ్మాయిలకైతే మళ్ళీ గ్రోత్ అనేది ఈజీగా వస్తుందండి. బట్ ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత అనేది గ్రోత్ చాలా మట్టుకు తక్కువ అవుతుంది. మనం ఉన్న హెయిర్ని ఎక్కువగా కేర్ తీసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ అయినా గ్రోత్ రాకుండా అంటే కంటిన్యూటీ ఆ హెయిర్ ఫాల్ని తగ్గించే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే.